హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీరామ్. ఈరోజు అయితే నేను టిఫిన్లోకి సేమియా ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. ఈ సేమియా ఉప్మాకి అయితే ఒక హిస్టరీ ఉంది, చిన్న హిస్టరీ. అదేంటంటే, నేను మంచాలకు వచ్చిన కొత్తలో ఎదురింటోళ్ళని పక్కింటోళ్ళని మీరేం టిఫిన్ చేసిండ్రు అని ముచ్చట్లు పెడతా ఉంటాం కదా. సో అప్పుడు ఒక ఆంట్ అన్నది, నేను సేమియా ఉప్మా చేసిన అని అన్నది. సేమియా పాయసం తెలుసు కానీ సేమియా ఉప్మా ఏంటా అని ఒక 2-3 డేస్ ఆలోచించాను. నాకైతే అసలు తెలియలేదన్నమాట. మళ్ళీ ఇంకోసారి అడిగిన తర్వాత కూడా ఏం టిఫిన్ చేసిండ్రు ఆంటీ అని అంటే, ఈరోజు కూడా సేమియా ఉప్మానే చేసిన అంటే, అసలు ఈ సేమియా పాయసం తెలుసు కానీ సేమియా ఉప్మా ఏంటి ఆంటీ అని అడిగితే ఆంటీ చెప్పిండ్రు అన్నమాట, ఇదంతా స్పెషల్ ఏం కాదు, సేమ్ ఉప్మా లాగానే చేసుకోవాలి, కాకపోతే ఉప్మా రవ్వకి బదులు సేమియా వేసుకోవాలి అని చెప్పింది. అప్పుడైతే నేనైతే వెళ్ళి వెంటనే ట్రై చేసిన అన్నమాట. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. అప్పటి నుండి అయితే నేను ఈ సేమియా ఉప్మాని వీక్లీ 1 or 2 ట్రై చేస్తూనే ఉంటా. పిల్లలు కూడా మంచిగా ఇష్టపడి తింటారు అన్నమాట. సేమ్ ఉప్మా ప్రాసెస్ లాగానే, కాకపోతే ఉప్మా రవ్వకి బదులు ఇలా సేమియా వేసుకోవాలన్నమాట. ఒక కప్పటి సేమియా ఉంటే 3-4 మెంబర్స్ అయితే తినొచ్చు అన్నమాట. చాలా బాగుంటుంది. ఇందులో వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు, బీన్స్ కూడా వేసుకోవచ్చు, పల్లీలు అలాంటివి వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు, పిల్లలు ఎట్లాగో ఏర్పరిస్తారనేసి ఓన్లీ టమాటా పచ్చిమిర్చి వేసి ట్రై చేసిన అన్నమాట. ఆలు కూడా వేసిన. పిల్లలు చూడండి ఎంత హ్యాపీగా తింటున్నారో. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు సేమియా ఉప్మా తెలుసా? మీరు వారానికి ఎన్నిసార్లు తింటారో కామెంట్ చేయండి. మీ పిల్లలు కూడా తింటారా లేదా కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.